హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతాస్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే ప్రెగ్నెన్సీ జర్నీ అయితే మీతో షేర్ చేస్తున్నాను కదా. అది కొంచెం అయితే గ్యాప్ వచ్చేసింది. ఇంకా ఈరోజైతే ప్రెగ్నెన్సీ లాస్ట్ ట్రైమిస్టర్లో అయితే నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ నేను ఎలా ఉన్నాను ఏంటి ఇవన్నీ కూడా మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చెప్తున్నాను కదా, మీకు అన్నీ చెప్తూనే వచ్చాను. 7th మంత్లో లాస్ట్ వీడియోలో అయితే 7th మంత్లో స్కిన్ ఇన్ఫెక్షన్ లా వచ్చేసింది అని చెప్పాను. దానికి అంటే సోప్ వాడితే తగ్గిపోయింది, డెటాల్ సోప్ అయితే. ఇంకా తర్వాత 7th మంత్లో కదా, తర్వాత 8th 9th మంత్ అనమాట, లాస్ట్ ట్రైమిస్టర్ కదా. నాకైతే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఎందుకు ఏంటి అంటే మనకి బేబీ బంప్ అనేది బాగా పెరిగిపోతుంది. మనం అసలు ఒక చోట కూర్చోలేము, నుంచోలేము అనమాట. పండుకున్నా కానీ ఇటు సైడ్ పండుకోలేము, ఇటు సైడ్ అసలు అంటే అది కంఫర్టబుల్గా ఉండదు మనకి. ఇక్కడ కింద పెల్విక్స్ దగ్గర అయితే నాకు నొప్పిగా అనిపించేది. కాసేపు కూర్చుంటా అక్కడ బాగా పట్టేసినట్లుగా అనిపించేది అనమాట. చాలా ఇబ్బంది పడేదాన్ని. ఇంకా నైట్ కూడా అంతే అనమాట, సరిగా నిద్ర పట్టేదే కాదు. అంతే, అంటే కంఫర్ట్ మనకి ఎటు తిరిగి పనుకున్నా ఎలా ఉన్నా కానీ కంఫర్ట్ అనేది ఉండదన్నమాట. నాకైతే అలా అనిపించింది. అందరి సంగతి తెలియదు కానీ నేనైతే అలా ఫీల్ అయ్యాను అనమాట. చాలా ఇబ్బంది అనిపించింది నాకు ఆ టైంలో అయితే. 8th 9th మంత్ ఆ టైంలో ఇంకా నైట్ నిద్ర కూడా సరిగా ఉండేది కాదనమాట. ఇంకా ఇవన్నీ ఏమో కానీ ఇంకా హ్యాపీ అనిపించే విషయం ఏంటంటే మనకి బేబీ మూమెంట్స్ ఉంటాయి కదా, అది లాస్ట్ ట్రైమిస్టర్లో అయితే చాలా బాగా తెలుస్తాయి. అసలు బేబీ మూమెంట్స్ మనకి పైకే కనిపిస్తాయి అన్నమాట. పైనే చాలా బాగా కనిపిస్తుంది. 9th 8th మంత్లో బేబీ కూడా బాగా మూవ్ అవుతుంది. అసలు అలాంటి ఫీలింగ్ అయితే మాటల్లో చెప్పలేము. బేబీ అలా ఒక్కసారిగా మూవ్ అయినప్పుడు, కదిలినప్పుడు మనం చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతాం. నాకైతే చాలా హ్యాపీగా అనిపించేది. ఇంకా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పి చూపించేదాన్ని అనమాట, అమ్మ వాళ్ళకి కనిపించేది వాళ్ళకు కూడా. అదైతే కొంచెం హ్యాపీ. కానీ ఇంకా మిగతా వాటిలైతే అస్సలు కంఫర్ట్ ఉండేది కాదు. నాకైతే అంత ఇబ్బందిగా ఉండేదన్నమాట లాస్ట్ ట్రైమిస్టర్లో మాత్రం. అసలు ఏంటా ఇలా అని నేను కూడా అనుకునేదాన్ని. ఇంకా నెక్స్ట్ అయితే మన ఛానల్లో అయితే డెలివరీ గురించి అయితే మీతో అయితే షేర్ చేస్తాను. నెక్స్ట్ 9th మంత్లో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి డెలివరీ ఎలా అయింది, ఏ డెలివరీ అయింది, సి సెక్షనా, నార్మల్, ఇలా అంటే అన్నీ మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జర్నీ అంతా మీతో షేర్ చేస్తున్నాను కదా నేనైతే ఫస్ట్ నుంచి. ఫస్టే అంటే ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే చూడండి. వీడియోస్ అన్నీ ఎపిసోడ్స్ రూపంలో అన్ని నెంబర్స్ వైజ్గా పెట్టానమాట. ఫస్టే అబార్షన్ అయిన వెంటనే ప్రెగ్నెన్సీ, తర్వాత అది ఉంటుందో లేదో అని అనుకున్నాము. అలా అనమాట. తర్వాత 4th 5th మంత్లో బ్లడ్ పర్సంటేజ్ చాలా తగ్గిపోయింది. అవన్నీ కూడా వీడియోస్ చేశాను. 1 మంత్లో అయితే నాకు 12 grams అయితే పెరిగింది. ఎలాంటి డైట్ తీసుకుంటే పెరిగింది ఇవన్నీ కూడా వీడియోస్ రూపంలో ఉన్నాయి. ప్రెగ్నెన్సీ వాళ్ళు కానివ్వండి, ప్రెగ్నెన్సీ ట్రై చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వీడియోస్ అయితే మీకు యూజ్ అవుతాయి. వీడియోస్ చూడండి. అలాగే నా డెలివరీ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఇవన్నీ 2 partsగా అయితే వీడియోస్ వస్తాయి. నెక్స్ట్ మీరు కంపల్సరీగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను.